భీమిలిలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు చేదు అనుభవం ఎదురైంది. మారివలసలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన్ని మహిళ ప్రశ్నల వర్షం కురిపించింది. వైసీపీ పాలనలో కరెంట్ ఛార్జీలతో బ్రతకలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 300 రూపాయలు మాత్రమే బిల్లు వచ్చేదని, కానీ వైసీపీ పాలనలో 600 వస్తుందని వాపోయింది. ఛార్జీల మోతతో ప్రభుత్వం భయపడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. గతంలో మహిళలకి సమాన హక్కులు ఉండేవి కాదు. లంచాలేమీ లేదు, కరెంటు బిల్లు డబ్బులు పెంచుతున్నారు, పేదవాళ్ళు బతుకులేకపోతున్నారు. అలాగే ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యం ఉంటుంది. వాళ్ళందరూ కూడా పురుషులు వేరు మహిళలు. మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. గతంలో మహిళలకి సమాన హక్కులు ఉండేవి కాదు. లంచాలు